ఎన్ని రకాల కూరలున్నా ఫస్ట్ 2 ముద్దలు పచ్చడితో తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేనైతే అలానే తింటాను. అందులోనూ ఆకుకూరలతో చేసే పచ్చళ్ళు ఇంకా చాలా బాగుంటాయి. ఈ రోజు వీడియోలో నేను తోటకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకుని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, నువ్వులు యాడ్ చేసుకుని వీటన్నిటిని ఫ్రై చేసుకుని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని క్లీన్ చేసుకున్న తోటకూర యాడ్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఒక 2 మినిట్స్ ఉడికించుకున్నాక టమాటో ముక్కలు, చింతపండు కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి వీటన్నిటిని మెత్తగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ లోకి ముందుగానే ఫ్రై చేసుకున్న ధనియాలు, పచ్చిమిర్చి, ఉప్పు, వెల్లుల్లి యాడ్ చేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ముందుగానే ఉడికించుకున్న తోటకూర, టమాటో కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకుని ముందుగానే గ్రైండ్ చేసుకున్న తోటకూర పచ్చడి యాడ్ చేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇంకొకసారి కలుపుకుంటే తోటకూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.